మగ సా స సా స సా ని స ని ని స గ మగ సా స సా స సా స గ మగ సా స సా స సా ని స ని ని స గ మగ సా స సా స సా దని స 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 గ స ని 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 గ స గ స మ గ గ గ మ మ ని గ స గ స మ గ గ గ మ మ మ ని ద ద స మ గ ద మ ని ద స ని గ స ని ద మ గ స మ గ ద మ ని ద స ని గ స ని ద మ గ స సా కాలేజీలోనూ హాస్టల్లోనూ సీట్లు దొరకడం కష్టంగా ఉందట. ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను. రేపే ప్రయాణం. కోటయ్య, వెళ్ళొస్తానండి. కొంచెం ఉండండి. మీతో మేరీ ఏదో మాట్లాడాలట. మేరీ, ఏమిటమ్మా ఇది? అమ్మా, కరుణకి 2-3 రోజుల్లో కాలేజీ తెరుస్తారు. అంచేత రేపే పట్నం బయలుదేరుతుంది. తీసుకోండి. మరోలా అనుకోకండి. ఇది జీతం కాదు, మేము మీకు చేస్తున్న చిన్న సత్కారం. దాని గురించి కాదండి. సంగీత విద్వాంసులు ఇళ్లలో పుట్టిన పిల్లలు కూడా కొందరు సరిగ్గా సరిగమా అనలేరు. కరుణ ఎంత అద్భుతంగా పాడుతుందంటే అది పూర్వజన్మ సుకృతం అయి ఉండాలి. కాళిదాసు నాలుక మీద కాళికాదేవి ఓంకారం రాసిందంటారు. ఈ కరుణ నాలుక మీద ఏ దేవత ఏ బీజాక్షరం రాసిందో తను స్వరం విప్పితే నా కళ్ళకి అపర సరస్వతీదేవిలా కనిపిస్తుంది. అలాంటి పిల్ల పాఠం సగంలో ఆగిపోతుందంటే నేను చాలా బాధపడుతున్నానండి. పాఠం మధ్యలో ఆపేస్తారనుకుంటే అసలు మొదలు పెట్టుండేదాన్నే కాదు. పాపం, పాఠం సగంలో ఆపేస్తున్నందుకు కరుణకు కూడా బాధగానే ఉందండి. ఇంతకు ముందెప్పుడు చదువు చదువు అనేది, అదే మహత్యం. మీ దగ్గర శిష్యకం చేస్తున్న దగ్గర నుంచి సంగీతం సంగీతం అంటోంది. మీ పాటలో అంత మహత్యం ఏముందో మరి? పాటలో ఏముందో పాడే వాళ్ళకే తెలుస్తుంది. ఏమ్మా, మీ పంతులమ్మ గారిని హార్మోని పెట్టి వదలలేకపోతున్నావా? ఏమైందమ్మగారు? ఏం లేదు కోటయ్య, నువ్వు పోనీ. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే పగలు రేయి ఒరిసి మెరిసే సంధ్యారాగంలో ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే వీచే
అలాగా, కూర్చో. రఘు, మనసు బాగోలేక వంట చేయలేదు. ఈ పళ్ళు తిని పడుకో. డేవిడ్ గారి ఇంట్లో ప్రైవేట్ కూడా ఆగిపోయింది. రేపొద్దు నా పిల్ల విశాఖపట్నం కాలేజీలో చేరాలట. అందుకని పాఠం మధ్యస్థంగా ఆపేశారు. చెవులారా వినలేని ఘోరాన్ని కళ్ళారా చూసేలా చేశావు కదే. ఎంత ధైర్యం నీకు! ఆయన కంటపడితే నీతో పాటు నన్ను చంపి పోగలేడతారు. బ్రతుకే ముఖ్యం అనుకుంటే అతన్ని కలుసుకోకుండా ఉండొచ్చు, కానీ నాకు రఘు ప్రాణం. అతన్నే పెళ్లి చేసుకుంటాను. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా?